ఓకే సార్. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం సార్. అవునండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్లానింగ్ తీసుకున్నాము. ప్లానింగ్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఎందుకంటే ఎంట్రన్స్ పదం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఏ ఇంటికైనా కానీ ఎంట్రన్స్ పదం 90% వాస్తుని చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇక్కడ ఎంట్రన్స్ కనుక వచ్చినట్లయితే ఈ ఎంట్రన్స్ మనకి ఇక్కడ ఏ పదం పడింది అనేటువంటిది ఈ యొక్క శక్తి చక్రం ఆధారంతో మనం చూసాము. సో ఇక్కడ చూపిస్తున్నది ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జాక్ట్లీగా భుజంగ అనేటువంటి పదంలో పడింది. భుజగ అనేటువంటి పదంలో పడింది. సో అయితే ఇక్కడ మీకు తెలియకుండానే లక్కీగా చిన్న రెమెడీ కూడా మీరు చేసుకున్నారు. మీరే చేసుకున్నారు. ఎలా అంటే ఈ ఐరన్ పట్టి ఉంది చూసారా, ఇది ఇక్కడ ఐరన్ పట్టి ఉండడం వల్ల ఇది మీకు కొంతవరకు మీకు రెమెడీ అయింది. ఒరిజినల్ గా భుజంగ పదగానికి లోపల వైపు కానీ బయట వైపు కానీ, లోపల వైపు వేస్తారు, బయట వైపు కూడా పనిచేస్తుంది. ఒక ఐరన్ పట్టి వేయమని చెప్తాం కామన్ గా. అయితే ఈ భుజగ అనేటువంటి పదం ఏమిస్తుందో చెప్తాను, అది మీకు జరుగుతుందో చూడాలి. ఈ ఇల్లు ప్రత్యేకంగా ఏంటంటే ఎక్సెసివ్ యాంగ్జైటీ ఇస్తుంది, ఎక్కువ యాంగ్జైటీ ఇస్తుంది, ఎక్కువ యాంగ్జైటీ ఇస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత. రెండవది ఏంటంటే కొంచెం కోపం పెరుగుతూ ఉంటుంది. కోపాన్ని ఇచ్చాడు భుజగ అంటే సర్పం అనమాట. సర్పం చూడండి బుస కొడుతుంది చూసారా, అందుకని సర్ప సంబంధించిన ద్వారం అంటారు. కాబట్టి అంటే సర్పం అనగానే ఇదేదో చెడు ద్వారం అని కాదు. ఇద్దరికి ఉంటుంటుంది. బట్ ఇద్దరికి పెరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎంట్రన్స్ కి ఐరన్ పట్టి వేయాలి. అయితే ఈ ఎంట్రన్స్ కంటే కూడా సర్వసాధారణంగా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఉత్తరం ద్వారం కాబట్టి, ఇది అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి సింహద్వారం కాబట్టి, ఇందులో ఈశాన్యంలో వచ్చింది కాబట్టి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఈశాన్య ద్వారం పెట్టేశాం కదా అనుకుంటారు. అలా కాదు. ఇక్కడ ఈశాన్యంలో ఒకవేళ పెట్టేటట్టయితే ఈ వాటిల్లో సహజంగా శాస్త్రంలో చెప్పింది దితిపదంలో పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఇలా పొడవ పెరిగినందుకు ఈ దితిపదంలో రాదు ఇది. సో అందుకని వీళ్ళకు ఉన్నటువంటి అక్కడ మెట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో ఈ స్థలంలో వీళ్ళు భుజగలో పెట్టేసుకున్నారు. సో దీన్ని మనం చిన్న రెమెడీ చేసి కూడా దీని యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. అదేమిటంటే ఫస్ట్ ఐరన్ పట్టి వేయాలి. సో ఈ ఐరన్ పట్టి కూడా దీనికి చాలా మటుకు కాపాడుతుంది. సో నో నీడ్ టు వర్రీ. అయితే ఇందులో మీకు బల్లాత అనేటువంటి ఒక పదం ఉంటుంది. దాంట్లో ఒక చిన్న రెమెడీ చెప్తాను లోపలికి మనం వెళ్ళిన తర్వాత. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే తులసి ఎదురు పెట్టుకోవచ్చు అండి, పెట్టచ్చు. తులసి ఇంటి గుమ్మం ముందు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలాగ ఉండేటువంటి ఎప్పుడైనా సరే ఈ చెట్లవి ఉత్తరం వైపు ఈశాన్య వైపు కంటే కూడా దక్షిణం వైపు పెడితే మంచిదని చెప్తుంది శాస్త్రం. అయితే మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటే చాలా మంచిది. పెట్టారు కదా, ఇది అలంకారప్రాయంగా మీరు పెట్టుకున్నారు ఫైన్, ఎందుకంటే ఒక లుక్ రావాలి కాబట్టి. కానీ ఇది రెమెడీగా మీకు పనిచేయాలి అంటే గనక మీరు ఈ మొక్కలన్నీ ఎప్పుడు కూడా దక్షిణంలో ఆగ్నేయంలో పెట్టుకోవాలి. ఎవరైనా కూడా ఆగ్నేయం ఆరు దక్షిణంలోని దక్షిణాగ్నేయంలో పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మాత్రం ఏం పెట్టుకోవచ్చు సార్? ఒకవేళ ఇప్పుడు కామన్ గా ఒకవేళ ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం, వాటర్ రిలేటెడ్ సంబంధించిన పెట్టుకోవచ్చు. అందుకే ఇక్కడ ఒక చిన్న వాటర్ తో పెట్టారు, మంచిదే అది. సో నో ప్రాబ్లం, ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే సార్. ఇంకా ఎంట్రన్స్ లో చెప్పులు కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ పెట్టచ్చు చెప్పులు? ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకవేళ పదం కనుక మీకు ఈశాన్య పదం ఇక్కడ పడింది అనుకోండి, అప్పుడు పెట్టుకోకూడదు. ఇక్కడ ఈశాన్య పదం పడలేదు లక్కీగా. ఇక్కడ మీకు పడినటువంటి పదం ఏమిటంటే ఉత్తర ఈశాన్యం పడింది, ఉత్తరం పడింది. అలాంటప్పుడు ఇంటి కానిచ్చి కాకుండా ఇంటి ఆపోజిట్ గోడ కానిచ్చి పెట్టుకోవడం మంచిది. అక్కడ పెట్టుకోవచ్చు, అటువైపు పెట్టుకోవచ్చు. అంటే ఇంటి గుమ్మానికి ఎదురుకుండా పెట్టకూడదు అని అంటే గుమ్మానికి ఎదురు రావట్లేదు, సైడ్ కి వెళ్తుంది. ఇటు సైడ్ కి ఇలాగా ఇప్పుడు మీ ఇల్లు కూడా ఉత్తరం ద్వారం గనక ఉండుంటే ఈ సైడ్ సైడ్ ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నార్త్ ఎంట్రన్స్ మీది కూడా ఇల్లు అయితే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. ఈస్ట్ ఎంట్రన్స్ వాళ్ళైతే ఎక్కడ పెట్టుకోవచ్చు? ఈస్ట్ ఎంట్రన్స్ వాళ్ళైతే ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగంలో తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. అలా రకంగా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది పెట్టుకోవడం వల్ల ఏమిటంటే కొంచెం మెడిసిన్స్ కి ఎక్కువ డబ్బులు వాడాల్సి వస్తూ ఉంటుంది మీకు. అదొకటి చూసుకోవాలి. మెడిసిన్స్ తీసేసేయడం లేదా తగ్గించడం, ఇక్కడ కొన్నే పెట్టుకొని మిగిలిన మీరు ఆగ్నేయంలో షిఫ్ట్ చేసుకుంటే. తులసి వరకు ఇక్కడ పెట్టుకోవచ్చు. తులసికి ఏం తప్పలేదు, తులసి పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక బ్రహ్మకమలం చెట్టు కూడా ఉంది సార్, చిన్నది. బ్రహ్మకమలం ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఇంట్లో ఉంటే వాస్తు ప్రకారం? బ్రహ్మకమలం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆ కమలం విచ్చుకున్నప్పుడు మీకు మంచి జరుగుతుంది అని అర్థం అనమాట. ఇంట్లో కమలం ఎప్పుడైనా విచ్చుకుందంటే ఉండొచ్చు, మంచిది. బ్రహ్మకమలం పెట్టుకుంటే బాగుంటుంది సార్ ప్రధానంగా.
మీరు ఒరిజినల్ గా ఏంటంటే బ్రహ్మకమలం అనేటువంటిది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దక్షిణ నైరుతిలో కానీ పడమర వాయువులో కానీ పెట్టుకోకూడదు. ఇక్కడ మీకు ఎక్కడ దక్షిణ నైరుతి కానీ పడమర వాయు రాలేదు లేదు. కాబట్టి, జోన్స్ రాలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడైనా బ్రహ్మకమలం వచ్చినప్పుడు మనకి ఫస్ట్ తీసుకెళ్లి పూజ గదిలో అమ్మవారి ముందు పెట్టాలి. అవునవును అంతే, అది పెట్టాలి. అది పూసేదే దేవుడి కోసం, దేవుడి కోసం వేరే ఎవరి కోసం కాదు, అంతే సార్. అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కానీ చాలా మందికి డౌట్ వస్తుంది, బ్రహ్మకమలం ఇంట్లో పెట్టుకుంటారు బట్ దాన్ని ఉండొచ్చా, ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది ఒక డౌట్ సార్. సో ఉంచుకోవచ్చు తప్పకుండా పెంచుకోవచ్చు. ఇక్కడ ఈ మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉంటాయి, మనీ ప్లాంట్ తప్పేం లేదు ఇది. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ కంటే కూడా అక్కడ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇంకా ఇక్కడ బ్యాడ్ రిజల్ట్ ఇస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ రిజల్ట్స్ మంచివి అక్కడ ఇస్తాయి. అంటే ఇక్కడ ఎందుకు బ్యాడ్ రిజల్ట్ ఇవ్వదు పెద్దగా అంటే స్పేస్ ఎలిమెంట్ లో కొంతవరకు కలిసింది మీకు. ఇక్కడ స్పేస్ ఎలిమెంట్ కూడా మీకు కొంత సపోర్ట్ చేస్తుంది. స్పేస్ అంటారు అంటే ఏంటంటే ఆకాశతత్వం కనిపిస్తుంది, ఆకాశతత్వం కనిపిస్తుంది కాబట్టి ఇదంతా మనం తీసుకోవచ్చు. ఇదంతా మంచి ఫలితం ఇస్తుంది ఇది. ఓకే సార్.